గత నెల 10వ తేదీన పలాస పాత 16వ నెంబర్ జాతీయ రహదారి వద్ద మాజీ మంత్రి సిద్దిరప్పలరాజు తనయుడు అరవర్మ తన స్నేహితుడు సిద్ధార్థ ద్విచక్ర వాహనంపై వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గొర్రెల కాపురు దానిని ఢీకొట్టారో ఘటనా స్థలంలో ఆయన మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నట్టు మాజీ మంత్రి ఘటనా స్థలం చేరుకొని కొడుకును కాపాడేందుకు తప్పుడు సాక్ష్యాలను ప్రవేశపెట్టి నిందితులను మార్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణ మీద మాజీ మంత్రి సిద్దిరప్పలరాజుపై కేసు నమోదు చేయడం, ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఆయన జైల్లో ఉంటుండగా ఆయన ములాఖాత్కి ఇచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ములాఖాత్ కార్యక్రమం జిల్లా విచ్చేశారు. కాకపోతే ఈ విచ్చేసిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినూ కట్టడి చేసేందుకు పోలీసులు మాత్రం అడుగడుగున ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఆమదాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్తో పాటు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ అయినటువంటి బొడ్డేపల్లి రమేష్ గారు వీళ్ళందరూ కూడా కొత్త రోడ్డు దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు చేసిన ప్రయత్నంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ ప్రవళికపై దురుసుగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణల మీద కేసు నమోదైంది. తొలినాళ్ళలో 21 మంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకోవడంతో 21 మంది కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. వారిని అదుపులో తీసుకోవాలని ఫైల్ అయినటువంటి పోలీసులు మాత్రం ఈ విషయంలో వారికి ఎవరైతే చేదోడుగా నిలుస్తున్నారో ఆ నిలిచిన మరో 7గురిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వారం రోజుల క్రితం వాళ్ళు అరెస్ట్ చేసిన అనంతరం మాత్రం ఈరోజు వారికి బెయిల్ రాకుండా ఉండేందుకు మాత్రం వరుసగా పోలీస్ కస్టడీలకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే ప్రస్తుతం ఆ ఘటనలో 28 మందిని తొలినాళ్ళలో అరెస్ట్ చూపించారు. ఒకరు మాత్రం ఇక్కడ కేసుతో సంబంధం లేదని చెప్పి ఆయన మాత్రం కోర్టు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే 2 బెయిల్ వచ్చిన నేపథ్యంలో 26 మంది విషయంలో మాత్రం ఈరోజు కస్టడీ పిటిషన్కి పోలీసులు న్యాయస్థానం ఆశ్రయించారు. నిన్న 11:30 నుండి ఈరోజు 11:30 వరకు మొత్తం 14 మంది నిందితులు ఆమదాలవలస పోలీస్ స్టేషను, అదేవిధంగా డీసీఆర్బీలో కూడాను 13 మందిని ఆమదాల పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ని కూడా విచారించడం జరిగింది. 24 గంటల పాటు విచారణ జరిపిన అనంతరం ఈరోజు న్యాయస్థానం ముందు వారిని సబ్మిట్ చేశారు. ఏదైతే కస్టడీ గడువు ముగిసిపోవడంతో ప్రస్తుతం మాత్రం మళ్ళీ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ విషయంలో మాత్రం ఈ 26 మంది విషయంలో 14 మందిపై తొలినాళ్ళలో ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పోలీసులు మిగతా 13 మంది విషయంలో కూడాను ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అందరికీ ఒకే సెక్షన్లు వేయడంతో కొన్ని సెక్షన్లు కూడా తొలినాళ్ళలో న్యాయమూర్తి స్వయంగా వాటిని తొలగించారు. ఎందుకంటే రిమాండ్లో ఉన్నటువంటి అంశాలకి అదేవిధంగా వేసినటువంటి సెక్షన్లకి ఎటువంటి పొంతం లేదని చెప్పి గమనించినటువంటి న్యాయమూర్తి మాత్రం ఈ విషయంలో క్యాలిక్యులేట్గా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. పొంతం లేనటువంటి ఏవైతే సెక్షన్లు ఉన్నాయో వాటిని తొలగించడం జరిగింది. అనంతరం వీళ్ళు మాత్రం ఒక రోజు పాటు అంటే 2 రోజులు అంటే 24 గంటలు నిన్న 11:30 నుండి ఈరోజు 11:30 వరకు ఏదైతే కస్టడీ పిటిషన్ తీసుకున్నారో పోలీసులు మాత్రం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఈరోజు మాత్రం కోర్టులో సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత న్యాయస్థానం మాత్రం మళ్ళీ వారిని రిమాండ్కి తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. 14 మందిని కూడా పోలీసులు ఇక్కడ నుండి తరలించడం జరిగింది. ఏదైతే ములాఖాత్ కార్యక్రమానికి జిల్లాకు విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఆమదాలవలస నియోజకవర్గంలో మహిళా ఎస్ఐపై దురుసుగా వ్యవహరించినటువంటి వీరందరి విషయంలో మాత్రం ఒక రాజకీయ కక్షపూరితమైనటువంటి అరెస్టుల పరంగానే భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ములాఖాత్కి వచ్చిన తమ అధినేతను చూసేందుకు వచ్చిన క్రమంలో విధి నిర్వహణలో ఉన్నట్టు ఎస్ఐపై దురుసుగా వ్యవహరించినటువంటి ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది, పోలీసు యంత్రాంగం కూడాను ఈరోజు అధికార పార్టీ కొంకస్తూ వ్యవహరిస్తుందన్నటువంటి అనుమానాలు తలెత్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో మాత్రం 26 మంది ఇంకా నిందితులు ఉన్నారు. ఆ 26 మందిలో 14 మందిని ఒక రోజు పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా విచారించి ఈరోజు న్యాయస్థానానికి తెచ్చిన అనంతరం మళ్ళీ వారిని రిమాండ్కి విధించారు. అంటే ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో బెయిల్ పిటిషన్ సోమవారంకి బెంచ్కి రానుంది. అక్కడ కనుక వాదనలు కనుక జరిగినట్టయితే ఆ రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బలంగా నమ్ముతున్నారు. ఈ విషయంలో మాత్రం మహిళా ఎస్ఐపై దురుసుగా వ్యవహరించిన నేపథ్యంలో జరిగినటువంటి ఈ అరెస్టుల పరంపర మాత్రం ఆమదాలవలస నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు చర్చించుకోవడానికి దోహదపడినటువంటి అంశంగా భావిస్తారు. ఆమదాలవలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్తో సత్యం RTV శ్రీకాకుళం.